ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కేవలం యాదృచ్ఛికమా లేక ఇవన్నీ ఒక వ్యూహాత్మక అజెండాలో భాగమా? సాయి కృష్ణ కేసు మొదలుకొని గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న కుల మత వివాదాల వరకు ప్రతి అంశంలోనూ ఒకే రకమైన సారూప్యత కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తుందా? అసలు ఈ పాత రాజకీయ పద్ధతులే వైసీపీకి ఇప్పుడు ఎందుకు ఎదురు దెబ్బ తగులుతున్నాయి? ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటి చూస్తే వాటి మధ్య సారూప్యత కనిపిస్తోంది. కుల రాజకీయాలు కనిపిస్తున్నాయి, కుల సభలు పెరిగాయి, కులాల మధ్య మతాల మధ్య విచ్ఛిన్నానికి ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి కృష్ణ కేసు, గోదావరి జిల్లాలో కులమత వివాదాలు, ఆపై జగన్ మావిగన్ స్పష్టత, ఇలా వీటన్నిటికీ సారూప్యత ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై బురద చల్లి వైసీపీ రాజకీయ లబ్ధి పొంది ఆరాటంగా కనిపిస్తోంది. ఈ రెండేనయ్యా నాకు ఏదో ఒకటి ఇస్తే నేను పలానా తారీఖున పలానా నేను దానం చేసుకుంటా, అంతకన్నా నాకేం వద్దయ్యా. నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. మనం మే 9 నుంచి ఆ తర్వాత ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ చేసినాం, కమిషనర్ సిపి దగ్గర చేసినాము. మా అమ్మాయి వచ్చారండి, నాకు ఫోన్ చేసి మా అబ్బాయిని చంపేస్తున్నారంట కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, ఎవరన్నా జర్నలిస్ట్ని తీసుకొని రమ్మని చెప్పారు. ఏపీలో వైసీపీ దూకుడు పెంచింది, గతం మాదిరిగా వ్యవహరిస్తోంది. ఒకవైపు కుల రాజకీయాలు, ఇంకోవైపు రాజధానిపై కుట్రలు, కొత్త ప్రతిపాదనలతో సిద్ధమవుతుంది. కూటమి 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో మాత్రం ఒక అభిప్రాయం ఉంది. అది ఎంత మాత్రం వైసీపీకి ఆమోదంగా లేదు. పైగా ప్రభుత్వ వైఫల్యాలపై కంటే తమ పాత రాజకీయాన్ని పదును పెడుతోంది. కాపుల అంశంతో పాటు ఇతర సామాజిక వర్గాల ద్వారా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ప్రజలు మాత్రం వైసీపీ అనుకున్నంతగా రియాక్ట్ కావడం లేదు. దీంతో వైసీపీలో టెన్షన్ పెరుగుతోంది. ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇవి పరిశీలించే కార్యక్రమం ఎవరైనా చేయాలనా లేదా? ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. హెడ్ క్వార్టర్స్లోనే ఈ మాదిరిగా ఉంటే రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? హ్యూమన్ రైట్స్ అనేటికి ఎక్కడన్నా వాల్యూ ఉందా? 2 ఏళ్లుగా రెడ్ బుక్ పాలనలో మనమంతా కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇదే జరుగుతూ ఉంది. ఒకరిని పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమంలో ఎక్కడా కూడా మారల్స్ లేవు, ఎథిక్స్ లేవు, స్క్రూపుల్స్ లేవు, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నామన్న ఎక్కడా కూడా పశ్చాత్తాపం కూడా లేదు. సాయి కృష్ణ కేసును సంబంధించి చాలా ఆశించింది వైసీపీ. ఎంతలా అంటే గతంలో కాపు రిజర్వేషన్ ఉద్యమంలో లబ్ధి పొందే మాదిరిగా ఇదో టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని ఆశించింది. అందుకే జగన్ నేరుగా రంగంలోకి దిగారు. భారీ ఉద్యమానికి ప్లాన్ చేశారు. కానీ అదే సాయి కృష్ణకు నేర చరిత్ర ఉండడం, చాలా తీవ్రమైన కేసులు నమోదు కావటం, వైసీపీ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడిగా కంటే తీవ్ర నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా చూపడంతో కాపు రాజకీయం వర్కౌట్ కాలేదు. రఘురామకృష్ణం రాజుకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు గోదావరి జిల్లాలో ఒక కులం మాటున, మతం మాటున నిర్వహించిన సభ వెనుక వైసీపీ ఉంది అనేది బహిరంగ రహస్యం. ఏకంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఘోరంగా మాట్లాడారు. వారందరిపై ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. అయితే పబ్లిక్ లో దీనిపై రియాక్ట్ వేరేలా ఉంది. అటువంటి వారిని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ వచ్చిన తర్వాతనే పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు జగన్ మావిగన్ మాది అంటూ తేల్చి చెప్పారు. ఇలా వరుస పరిణామాలు చూస్తుంటే వైసీపీ ఏపీ ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించేందుకు ఈ గేమ్ ఆడుతోందని స్పష్టమవుతోంది.